భారతదేశపు మృత్తికలు మన జీవితానికి, మన ఉనికికి ఆధారం. కాని దీని గురించి మనకు నిజంగా ఎంత తెలుసు? ఈరోజు మనం మన కాళ్ల కింద ఉన్న ఈ అద్భుత ప్రపంచంలోకి ఓ ప్రయాణం చేద్దాం. ఒక్క ప్రశ్న, మనకున్న అత్యంత విలువైన వనరు ఏది? బంగారమా, వజ్రాలా, లేకపోతే పెట్రోలా? ఏమనుకుంటున్నారు? ఒక్క క్షణం ఆలోచించండి, ఎందుకంటే సమాధానం మిమ్మల్ని కాస్త ఆశ్చర్యపరచొచ్చు. అవును, అది మృత్తికా. అదేనండి, మట్టి. మనం రోజు చూస్తూ కూడా పెద్దగా పట్టించుకోం కదా, కాని ఇదే మన మనుగడకు అత్యంత కీలకం. సరే, ఈరోజు మనం ఏమేం తెలుసుకోబోతున్నామో చూద్దాం. ముందుగా మన కాళ్ల కింద ఉన్న నేల ప్రాముఖ్యత ఏంటి, ఆ తర్వాత దాని నిర్మాణం ఎలా ఉంటుంది, భారతదేశంలో ఎన్ని రకాలున్నాయి, ప్రస్తుతం అది ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటోంది, చివరగా దాన్ని మనం ఎలా కాపాడుకోవాలి, వీటన్నింటి గురించి మాట్లాడుకుందాం. సరే, మరి మొదటి విభాగంతో మొదలుపెట్టేద్దాం. అసలీ మట్టి మన జీవితానికి, మన నాగరికతకు ఎంత ముఖ్యమో ఇప్పుడు చూద్దాం. మృత్తిక అంటే ఏంటి? చాలామంది ఇది కేవలం మట్టి అనుకుంటారు. కాని కాదు, ఇది భూమిపైన కొన్ని వేల సంవత్సరాల పాటు రాళ్ళు, సేంద్రియ పదార్థాలు కలిసి ఏర్పడిన ఒక జీవ మిశ్రమం అన్నమాట. చాలా విలువైంది. అసలీ మృత్తిక ఎలా ఏర్పడుతుంది? ఇది చాలా సంక్లిష్టమైన ప్రక్రియ. దాని కింద ఉన్న రాయి అంటే మాతృశిల, అక్కడి వాతావరణం, ఆ ప్రాంతం ఎత్తుపల్లాలు, చుట్టూ ఉండే మొక్కలు, జీవులు, వీటన్నింటితో పాటు కొన్ని వేల సంవత్సరాల సమయం పడుతుంది. ఇవన్నీ కలిస్తేనే ఈ అద్భుతం సాధ్యమవుతుంది. సరే, ఇప్పుడు భూమి లోపలికే ఒల్లుకేద్దాం. అంటే ఉపరితలం కింద ఏముండో పరిశీలిద్దాం. ఎప్పుడైనా భూమిలో గొయ్యి తవ్వేటప్పుడు గమనించారా? లోపలికి వెళ్లే కొద్దీ మట్టి రంగు, దాని ఆకృతి మారుతూ ఉంటాయి. అంతా ఒకేలా ఉండదు కదా, పొరల పొరలుగా కనిపిస్తుంది. సాధారణంగా చూస్తే మట్టిలో 3 ప్రధాన పొరలుంటాయి. వీటిని సైంటిస్టులు హారిజాన్స్ అంటారు. పైన ఉండేది హారిజాన్ ఏ, దీన్నే టాప్ సాయిల్ అంటాం. జీవమంతా ఇక్కడే ఉంటుంది. దాని కింద ఉండేది హారిజాన్ బి, ఇదొక ట్రాన్సిషన్ జోన్ లాంటిది. ఇక అన్నిటికంటే కింద హారిజాన్ సి ఉంటుంది. ఇక్కడే మాతృశిల అంటే అసలు రాయుంటుంది. ఈ రాయి నుంచే పైన ఉన్న పొరలన్నీ ఏర్పడతాయి. ఓకే, ఇప్పుడు మన దేశానికి వద్దాం. భారతదేశంలో ఉన్న రకరకాల మృత్తికల గురించి తెలుసుకుందాం. ఇది మన దేశం ఎంత వైవిధ్యమైందో చెప్పే ఒక ప్రయాణంలా ఉంటుంది. శాస్త్రీయంగా యుఎస్డిఏ వర్గీకరణ ప్రకారం చూస్తే మన దేశంలో చాలా రకాల మట్టి ఉంది. ఇందులో ఇన్సెప్టిసాల్స్ దాదాపు 40%, ఎంటిసాల్స్ ఒక 28% ఉన్నాయి. అంటే ఈ రెండే మన దేశంలోని చాలా భూభాగాన్ని కవర్ చేస్తున్నాయన్నమాట. మన ప్రయాణంలో మొదటగా మనం చూడబోయేది ఒండ్రు మృత్తికలు. వీటినే భారతదేశపు ధాన్యాగారం అని కూడా అంటారు. దేశంలో దాదాపు 40% భూభాగంలో ఇవే ఉన్నాయి. ముఖ్యంగా గంగా, సింధు మైదాన ప్రాంతాలు, నదీ లోయల్లో ఎక్కువగా కనిపిస్తాయి. ఈ నేలలు ఎందుకంత ప్రత్యేకమంటే ఇవి నదులు తీసుకొచ్చి పరిచిన సారవంతమైన మట్టితో ఏర్పడతాయి. వీటిలో పొటాష్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే వ్యవసాయానికి ఇవి ఒక వరంలాంటివి. పంటలు బాగా పండుతాయి. తర్వాత మనం చూడబోయేది నల్లరేగడి నేలలు. వీటిని స్థానికంగా రేగూర్ మట్టి అని కూడా అంటారు. ఇవి ఎక్కువగా దక్కన్ పీఠభూమి ప్రాంతంలో కనిపిస్తాయి. అగ్నిపర్వత లావాతో ఏర్పడిన నేలలివి. ఈ నల్లరేగడి నేలలకి ఒక ప్రత్యేకత ఉంది. ఇవి నీటిని బాగా పీల్చుకుని ఎక్కువ కాలం తేమను నిలుపుకుంటాయి. అంతేకాదు, ఎండిపోయినప్పుడు భూమిలో పెద్ద పెద్ద పగుళ్లు వస్తాయి. దీనివల్ల గాలి లోపలికి వెళ్లి భూమి దానంతటా అదే దున్నినట్టు అవుతుంది. అందుకే దీన్ని సెల్ఫ్ ప్లవింగ్ సాయిల్ అంటారు. పత్తి పంటకు ఇది చాలా మంచిది. ఇప్పుడు కొంచెం రంగుల ప్రపంచంలోకి వెళ్దాం. ఎర్ర, పసుపు నేలల గురించి మాట్లాడుకుందాం. ఇవి దక్కన్ పీఠభూమికి తూర్పు, దక్షిణ భాగాల్లోనే పురాతన స్ఫటికాకార శిలల మీద ఏర్పడతాయి. ఈ రంగుల వెనుక ఒక చిన్న సైన్స్ ఉంది. మట్టిలో ఉండే ఐరన్ ఆక్సైడ్ వల్ల దానికి ఎరుపు రంగు వస్తుంది. అదే మట్టికి నీరు తగిలినప్పుడు, అంటే హైడ్రేట్ అయినప్పుడు, అది పసుపు రంగులోకి కనిపిస్తుంది. చాలా ఆసక్తికరంగా ఉంది కదా. ఇప్పటిదాకా అంతా బానే ఉంది. కాని మన కథలో ఇప్పుడు ఒక సీరియస్ టర్న్ వస్తుంది. మన మృత్తికలు ఎదుర్కొంటున్న అతిపెద్ద ప్రమాదం, అదే సాయిల్ డీగ్రేడేషన్, అంటే మృత్తిక క్షీణత. ఇక్కడ చూడండి, ఇది చాలా ముఖ్యమైన విషయం. ఒక అంగుళం మట్టి పొర ఏర్పడటానికి వేల సంవత్సరాలు పడుతుంది. కాని
మానవ కార్యకలాపాల వల్ల, అజాగ్రత్త వల్ల దాన్ని కొన్ని గంటల్లోనే కోల్పోతున్నాం. ఎంత దారుణమో కదా? ఈ నంబర్ మనందర్నీ ఆలోచింపచేయాలి. 1/2 అంటే సగం. భారతదేశంలోని మొత్తం భూమిలో దాదాపు సగం ఏదో ఒక రకమైన క్షీణతకు గురవుతోంది. దీని అర్థమేంటంటే మన ఆహార భద్రతకే పెద్ద ముప్పు పొంచి ఉంది. ఇక్కడ 2 చిత్రాలున్నాయి. ఎడమవైపు చూడండి, గల్లీ ఎరోజన్ అంటారు దీన్ని. అంటే నీటి ప్రవాహానికి భూమి ఎలా కోసుకుపోతుందో చూడండి. ఇది వ్యవసాయానికి పనికి రాకుండా పోతుంది. కానే కుడివైపు చూడండి, ఆశ కోల్పోవాల్సిన అవసరం లేదు. టెర్రస్ ఫార్మింగ్ లాంటి పద్ధతులతో ఇలాంటి వినాశనాన్ని మనం ఆపగలం. సరే, సమస్య గురించి మాట్లాడాం. మరి పరిష్కారమేంటి? చివరిగా అత్యంత ముఖ్యమైన విభాగానికి వచ్చాం. మన నేలను ఎలా కాపాడుకోవాలి? భవిష్యత్ తరాలకు ఎలా అందించాలి? మృత్తికను పరిరక్షించడానికి చాలా పద్ధతులున్నాయి. కొండవాలుల్లో కాంటూర్ బండింగ్ చేయడం, టెర్రేస్ ఫార్మింగ్, అడవులను కాపాడటం, పశువుల మేతను నియంత్రించడం, పంట మార్పిడి పద్ధతులు పాటించడం, గాలి వేగాన్ని తగ్గించడానికి పొలాల చుట్టూ చెట్లను పెంచడం, ఇలా చాలా ఉన్నాయి. ఇవన్నీ మన రైతులు సులభంగా పాటించగలిగేవే. ఈ ఒక్క వాక్యం మన ఆలోచనా విధానాన్ని మార్చేయాలి. మృత్తికలు జీవ వ్యవస్థలు అంటే అవి కేవలం రాళ్ళు, మట్టి కాదు. వాటిలో కోట్లాది సూక్ష్మజీవులు, ఎన్నో జీవరాశులుంటాయి. అదొక బ్రతికున్న ప్రపంచం. మరి మనం వాటిని ఆ విధంగా చూస్తున్నామా? వాటిని ఒక జీవ వ్యవస్థగా గౌరవిస్తున్నామా? ఈ ప్రశ్నతోనే నేను ఈ విశ్లేషణను ముగిస్తున్నాను. మన కాళ్ల కింద ఉన్న ఈ అద్భుత ప్రపంచాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది.